శ్రీ గురుభ్యో నమః 2024 నవంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి నవంబర్ నెల చివరి 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక విషయం, నవంబర్ 21వ తేదీ గురువారం, ఆ రోజు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. అది గురు పుష్య యోగము. వివాహ సంబంధమైనటువంటి అంశాలు మాత్రం కాకుండా, టచ్ చేయకుండా మిగిలినటువంటి ముఖ్య కార్యక్రమాలపైన దృష్టి సారించవచ్చును. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. చక్కగా అనుకూలంగా ఒక ముఖ్య మరియు క్రొత్త అంశాలపైన నూతన ప్రస్తావన చేయడానికి అవకాశం ఉండే విధంగా ఈ సమయం ఉంటుంది. కనుక ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే నోట్ ఏమిటంటే, వివాహ సంబంధమైనటువంటి అంశాలు మాత్రం కాకుండా మిగిలినటువంటి అంశాలపైన దృష్టి ఉంచవచ్చు. ఇక నెక్స్ట్ రెండవది ఏంటంటే, నవంబర్ 28వ తేదీ, అది కూడా గురువారమే. ఆ రోజు ఒక విశేషం అంటూ ఉంది. ఆ విశేషం చాలా పెద్దగా ఉంటుంది, 10 నిమిషాలు అవుతుంది చెప్పాలంటే. కనుక ఈ వీడియో తర్వాత ఆ విశేషం చెప్తాను. నవంబర్ 28 ఏమిటినది అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక గమనిక ఏమిటంటే, ఈ యూట్యూబ్లో ప్రణతి టెలివిజన్ కింద నేను వీడియోస్ పబ్లిష్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ మొదటి 4-5 వీడియోలకి నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత నోటిఫికేషన్ రాదు. అందుకే ఈరోజు 4, రేపు 4 అలా చేస్తున్నా. అలా కాకుండా వరుసగా ఒకే రోజే మొత్తం 12 వీడియోలు ఎక్కించాలనుకోండి, మొదటి 4 వీడియోలకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే మేష వృషభ మిథున కర్కాటకానికి అయిన తర్వాత సింహం నుంచి నోటిఫికేషన్స్ రావు. ఇంకా సింహరాశి వారు అనుకుంటారు ఇంకా రాలేదు అనుకోవచ్చు. కనుక ఒక్కసారి వెనక ముందుగా కూడా ఎక్కిస్తుంటారు, అన్ని వరుసగా సీరియల్ ఆర్డర్ కాకుండా. కనుక మొదటి నోటిఫికేషన్ వచ్చిందంటే ఇంక వరుసగా వచ్చేస్తాయి 12 వీడియోలు. 2-3 రోజుల పాటు అప్లోడ్ చేయకుండా ఒకే రోజు 12 అవర్స్లో గంటకు వీడియో లెక్కన వస్తుంటుంది. ఈ వివరాన్ని గమనించండి. ఇక నెక్స్ట్ కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి మొదటి పాయింట్ ఏంటంటే, నవంబర్ 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 22వ తేదీ సాయంత్రం 5:10 దాకా ఉన్న సమయం అంతా చక్కగా, అనుకూలంగా, ఆహ్లాదంగా, క్రొత్త అంశాల మీద దృష్టి సారిస్తున్నట్టుగా, మనసంతా ప్రశాంతంగా, జీవితమే ప్రశాంతంగా ఉంటూ సుఖ సంతోషాలతో, మృష్టాన్న భోజనాలతో హ్యాపీగా, జాలీగా గడిపడానికి అవకాశాలు కూడా వస్తాయి. సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు ఆ సమయంలో గుర్తురావు. ఒకవేళ గుర్తొచ్చినా ఆ సమస్య మనం ఎట్టయినా చేయగలలే అనేటువంటి కొండంత ధైర్యం కూడా వస్తుంటుందన్నమాట. అందువలన మీకు ఆనందం వెళ్ళి విరుస్తుంటుంది. ఎలాంటి ఆనందం అంటే, ఏదో మనం భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత కాకుండా వెంటనే ఏదో లబ్ధి పొందబోతున్నాము అనేటువంటి ఒక క్రొత్త నిశ్చయంతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు వస్తున్నట్టుగా, అవేదో తొంగి చూస్తున్నట్టుగా మీకు ఫీలింగ్ అంటూ వస్తుంటుంది. ఇదే సమయంలోనే గురు పుష్యయోగం కూడా వస్తుంది కనుక చక్కగా ఆ గురు పుష్యయోగాన్ని ముఖ్య కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చు. ఇక రెండవ పాయింట్, నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5:10 ప్రారంభమై 25వ తేదీ ఉదయం 5:02 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది ఏం ఆహ్లాదంగా ఉండదు, ఏదో ఆనందంగా అంతకంటే ఉండదు, ఆవేదనగా మాత్రం ఉండదు. కానీ ఏదో కొంత అనీజీగా ఉంటుంటుంది, అసహనంగా ఉంటారు. ఏమిటో ఎప్పుడు ఇదే పరిస్థితి అనేటువంటిది. నిన్న మొన్న 21, 22 మాత్రం నన్ను మించిన వారు లేరనేస్తారు. 23వ తేదీ 24వ తేదీ 2 రోజులకు వచ్చేటికి రోజులన్నీ ఒకలాగా ఉంటాయా, ఉండవు అని మీకు మీరే నచ్చ చెప్పుకుంటారు. డబ్బుల విషయంలో కొంచెం కటకటగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు ఒక్కోసారి బాధగా అనిపిస్తాయి. బాధగా అంటే అక్కడ సమస్య ఉండదు, ఆర్థిక ఇక్కట్ల వలన కుటుంబానికి కావాల్సినటువంటివి ఏవో కొన్ని ముఖ్య అవసరాలు ఉంటాయి కనుక అవసరాలు ఒక్కోసారి తీర్చలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన కూడా వస్తుంటుంది. ఆవేదనతో పాటు ఆవేశం కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది.
ఈ ఆవేదన ఆవేశం వచ్చిన సమయంలో ఒక్కోసారి డబ్బు కూడా పొరపాటుగా లెక్కించవచ్చు. కనుక కరెన్సీ నోట్స్ 500 రూపాయల కాగితాన్ని 50 రూపాయల కాగితంగా, లేకపోతే 50 రూపాయల కాగితం 200 రూపాయల కాగితంగా, ఏదో మైండ్ ఆప్సెట్ బాడీ ప్రెసెంట్ తప్పుగా కౌంటింగ్ జరుగుతుంది. కనుక ఎవరైనా డబ్బు ఇచ్చినా లేదా మీరే ఎవరికైనా డబ్బు ఇచ్చినా 1కి 10 సార్లు లెక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకేదంటే ఒక్కోసారి పొరపాటు కారణంగా కూడా మీ డబ్బే ఎక్కువ పోవచ్చు, లేదా మీకు రావాల్సిన డబ్బే తగ్గవచ్చు. కనుక టేక్ కేర్. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే 25వ తేదీ ఉదయం 5 గంటల 2 నిమిషాలతో ప్రారంభమై 27వ తేదీ సాయంత్రం 6 గంటల 7 నిమిషాల వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఈ తోబుట్టువులతో సరదాగా గడపడానికి కానీ, లేక పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ, లేక మిత్రులతో హాబీ గడపడానికి కానీ, ఏదైనా ఆ పార్టీ ఈ పార్టీ ఏదంటే ఏదో చిన్న సాయంకాలం పూట ముఖ్యమైనటువంటి చిన్న పిల్లలకి ఏదైనా మరి బర్త్డే పార్టీస్ ఇట్లాంటివి ఉంటాయనుకోండి, అలాంటి పార్టీకి రమ్మని ఇన్వైట్ చేసినప్పుడు కొంచెం వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేవారు ఎవరో కొంత సోదర సమానులుగా ఉంటారు. అలాంటి వారిని కూడా ఒక్కోసారి మీరు మచ్చిక చేసుకుంటారు. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఏమో అనిపిస్తుంది. అంటే రక్త సంబంధీకులతో కాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో ప్రతి వారిని అన్న అక్క అని పిలుస్తుంటారు. వారు ఎవరైనా కావచ్చు, అన్న అక్క అంటారు. కనుక ఈ అన్న అక్క అని సంబోధించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారితో మీ యొక్క మైత్రి బంధం కొంచెం పెంచుకోవటానికి అవకాశాలని కూడా వస్తుంటాయి. 26వ తేదీ 27వ తేదీ 2 రోజులు. దీనివల్ల ఏమిటంటే ఇంకొంచెం మీకు మెరుగైనటువంటి పరిస్థితులతో పాటు నాకు మెరుగైనటువంటి తోబుట్టువులు ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా మీలో వస్తుంటుంది. అది మిత్రులు కావచ్చు, లేక కొత్త వ్యక్తులు కావచ్చు, అప్పుడే పరిచయం ఉంటున్న అన్నయ్యలు, అప్పుడే పరిచయం తమ్ముళ్ళు ఉంటారు, అక్కయ్యలు, వీళ్ళతో వెళ్తుంటారు. కానీ ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండటానికే ప్రయత్నం చేయండి తప్ప అంతకంటే అధికంగా రాసుకొని తిరగడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. అవసరం ఉన్నప్పుడు వినియోగించుకోండి, అవసరం లేనప్పుడు కరివేపాకు అని కొంతమంది అంటారు. నాకు అర్థం ఏంటుంది, కరివేపాకులాగా వాడుకోవటం వదిలేయటం అని. కానీ నేను ఆ మాట అనను. కానీ ఎంతవరకు ఉండాలనో అంటీ ముట్టినట్లుగా ఉండటమే మంచిది. సరే, తోబుట్టువులు అంటే తప్పదు, వారు రక్త సంబంధీకులు కనుక వారితో ఆ ప్రయాణం సాగిస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇక 4వ పాయింట్, ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్గానే భావించాలి. అదేమిటంటే 27వ తేదీ సాయంత్రం 6 గంటల 7 నిమిషాల నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది ముఖ్యమైన పాయింట్. ఎందుకంటున్నానంటే మీరు చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కుటుంబ అంశాలు కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, లేక మీరు నడిపేటువంటి వాహనం కావచ్చు, మీరు ఉండేటువంటి ఇల్లు అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఇల్లు కొనాలనుకునేవారు కావచ్చు, ఇల్లు అమ్మాలనుకునేవారు కావచ్చు, తల్లిగారు కావచ్చు, ఆరోగ్య అంశాలు కావచ్చు, వీటన్నింటిపైన దీని యొక్క ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది. అంటే ఇంపాక్ట్ అంటే ఎలా ఉంటుంది, ఏమైనా అనుకూలంగా ఉంటుందంటే అనుకూలంగా ఏముండదు, ప్రతికూలమని అనుకోవద్దు. ఏదో కొంచెం అనీజినెస్, అయ్యో ఎంతకాలం పాటు ఇట్లా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. ఈ చిట్ట నెల ఎక్కడిలో లోపల మనకు తప్పకుండా ఏదో ఒకటి అయిపోతుంది అనుకుంటారు. అట్లా రోజు మార్చి రోజు నెలల పాటు గడుస్తుంటాయి తప్ప ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నట్లు ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేటువంటి వారు వ్యాపారంలో వృద్ధి రేటు తక్కువ అవుతుంది. ప్రతిసారి చూసుకుంటుంటే నెలాఖరు చూసుకున్నాం ఎట్లా ఉందో ఏమిటో, ఒక్కసారి లాభ నష్టాల ఖాతా అనుకుంటే అది ఒక మెట్టు ఎక్కదు, మెట్టు దిగుతుంటుంది అనమాట. అది ఉద్యోగంలో కావచ్చు, స్వయం ఉపాధి రంగాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కనుక ఇక్కడ గమనించవలసింది 28, 29, 30 ఈ 3 రోజులు కూడా కొంత వ్యతిరేకతలు అనేవి తెలియకుండానే ఉంటుంటాయి. వ్యతిరేకతలు అనేవి తెలియకుండా ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉందని కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ 28వ తేదీ స్వాతి నక్షత్రం చెప్పారు కదా, దానికి సంబంధించిన వీడియో మీకు అందిస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి ఏ సమయాలు ఎలా ఉంటాయో అవి కూడా తెలియజేస్తాను. పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి
25వ తేదీ సోమవారం రాత్రి 1:24 స్ట్రైట్ ఈజ్ 26 అనుకుందాం. 26వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ బుధవారం ఉదయం దాకా, అంటే ఈ 26 ఉదయం నుంచి 27 ఉదయం దాకా అది కొంచెం అనుకూలం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 27వ తేదీ బుధవారం ఉదయం నుంచి, అంటే సూర్యోదయ దగ్గర నుంచి 28వ తేదీ గురువారం ఉదయం 7:36 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 28వ తేదీ గురువారం 7:36 నుంచి 29వ తేదీ శుక్రవారం ఉదయం 10:18 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా 21వ తేదీ గురుపుష్య యోగం కనుక క్రొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయకపోయినప్పటికీ ఆ సమయంలో ఒక పేపర్ మీద, ఒక వైట్ పేపర్ మీద మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ కొన్ని ముఖ్యమైనటువంటి డేటాని నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక చివరిగా మరొక గమనిక ఏంటంటే, నేను డిసెంబర్ నెల మొదటి వారంలో తిరుపతి పట్టణంలో జాతక సలహాల కోసంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు. కొంతమంది నేను అపాయింట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. కనుక ఫోన్లో తాకిడి ఎక్కువగా ఉంది కనుక అందరికీ డిసెంబర్లో ఇవ్వలేను. కనుక జనవరి నెలలో మొదటి వారంలో మరొక 3 రోజుల పాటు నేను తిరుపతి పట్టణంలో అవైలబిలిటీగా ఉంటాను. ఎవరైతే కావాలనుకున్నారో ముందుగా తెలియజేసుకోవడానికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 9348632385. నెంబర్ మరొకసారి చెప్తాను, 9348632385. శుభం.